ప్రభువునందు ప్రియమైన వారికి నా వందనములు. ప్రైజ్ ద లార్డ్. నేటి దేవుని యొక్క వాగ్దానము. యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 22వ వాక్యంలో ఈ మాట వ్రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రియమైన వారలరా, న్యాయాధిపతుల గ్రంథకర్త లేదా రచయిత ఎవరో స్పష్టంగా తెలియదు. అయితే కొంతమంది ఈ గ్రంథమును సమూయేలు రచించినట్లుగా తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే సమూయేలు న్యాయాధిపతులు కాలమునకు మరియు రాజుల కాలమునకు మంచి అనుసంధానకర్త కావడమని బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉన్నారు. అయితే ఈ న్యాయాధిపతుల గ్రంథమును యోసేపు ఇంటి వారిని పరిచయం చేసింది సమూయేలే. అయితే సమూయేలుకు ఈ యొక్క యోసేపు యొక్క గుణగణములు తెలిసి ఉండవచ్చు. యోసేపు ఎలాంటి వాడో మనందరికీ బాగా తెలుసు. యోసేపు తన అన్నల ద్వారా ద్వేషింపబడి, యోసేపు ఇతరులకు అమ్మబడి ఎలా కష్టాల పాలయ్యాడో, తర్వాత యోసేపును దేవుడు ఏ విధముగా దీవించి సింహాసనం పైన కూర్చోబెట్టాడో మనందరికీ బాగా తెలుసు. సో యోసేపును ఎంతగానో ప్రేమించిన దేవుడు అంతగానే దీవించాడు. సో యోసేపులో ఆత్మీయ అనుభవాలు ఎన్నో ఉన్నాయి. యోసేపు ఆత్మీయుడు గనక తన ఇంటి వారిని కూడా ఆత్మీయంగానే పెంచాడు. యోసేపు తాను బ్రతికిన దినములలో బేతేలుకు వెళ్ళేవాడని, బేతేలుకు తన ఇంటి వారిని కూడా తీసుకొని వెళ్ళేవాడని ఈ వచనములో మనకు అర్థమవుతోంది. బేతేలు అనగా దేవుని నివాసము లేదా దేవుని ఇల్లు అని అర్థము. సో దేవుని నివాసానికి లేదా దేవుని ఇంటికి యోసేపు తన ఇంటి వారిని, తన కుమార్తెలను, తన కుమారులను తీసుకొని వెళ్ళేవాడని, ఆ కారణము చేత దేవుడు యోసేపు ఇంటి వారికి తోడై ఉన్నాడని న్యాయాధిపతుల గ్రంథములో సమూయేలు ప్రవక్త గారు చాలా స్పష్టంగా వ్రాశారు. క్రీస్తునందు ప్రియమైన వారులరా, బేతేలు అనుభవము చాలా ప్రాముఖ్యమైనది ప్రతి విశ్వాసికి. ఈరోజు ఈ అనుభవములో నీవు ఉన్నట్లయితే ఖచ్చితంగా యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. బేతేలులో ఏముంది? 1, బేతేలులో దేవుని సన్నిధి ఉంది. 2వది, బేతేలులో దేవుని వాగ్దానం ఉంది. 3వది, బేతేలులో దేవుని ఆశీర్వాదం ఉంది. బేతేలు యొక్క అనుభవమును యోసేపు ఇంటివారు కలిగి ఉండడము ఎంత ఆశీర్వాదకరము. ఈరోజు నీవు ప్రతి ఆదివారము మరువక మానక దేవుని మందిరానికి అనగా బేతేలు యొక్క అనుభవములో నీవు జీవించుచున్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడని నీవు గమనించాలి. ఈ యొక్క డిసెంబర్ మాసములో మనము ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నామంటే గత సంవత్సరాలలోనూ ఈ సంవత్సరంలోని ఈ 11 లేదా 12 మాసాలలోనూ దేవుడు నీకు తోడై ఉండి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో నీవు జ్ఞాపకము చేసుకోవాలి. నీవు ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ కూడా మరొక నీవు దేవునికి కృతజ్ఞురాలవై జీవించాలి. రాబోయే సంవత్సరంలో దేవునికి నీవు సాక్షిగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారలరా, బేతేలు అనగా మనము 2 అర్థాలు చూసాము. 1 దేవుని నివాసమని, 2వది దేవుని ఇల్లు అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే బేతేలులో ఏముంది అని మనము ఆలోచన చేసినప్పుడు దేవుని సన్నిధి ఉంది. దేవుని మందిరములో దేవుని సన్నిధి ఉంటుంది. కనుక ఆ దేవుని సన్నిధిలో ఏముంటుంది? దేవుని సన్నిధిలో 3 విషయాలు ఉన్నాయి. 1, దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. కీర్తనకారుడు 16వ కీర్తన 11వ వచనములో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అన్నాడు. కనుక దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. 2వది, దేవుని సన్నిధిలో దేవుని కాపుదల ఉంది. 12 మాసాలు నీవు కాపాడబడ్డావు అంటే ప్రతి ఆదివారము మరువక మానక నీవు దేవుని మందిరమునకు అనగా బేతేలు అనుభవములో ఉన్నావు గనక దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. దేవుడు నీకు భద్రతనిచ్చాడు. 3వదిగా, దేవుని సన్నిధిలో ఏముంది అంటే దేవుని సన్నిధిలో మన సాక్ష్యం ఉంది. ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళి పాటలు పాడేవారితో పాడుతూ, స్తుతించేవారితో స్తుతిస్తూ,
మనము దేవుని సన్నిధిలో జీవించుచున్న సాక్ష్యాన్ని కలిగి ఉన్నాము. నీ సాక్ష్యమే నేటి సంఘాలలో, సమాజాలలో ఒక సందేశముగా వినపడుతోంది. అందును బట్టి దేవుడు నీకు తోడై ఉన్నాడు. రాబోయే రోజులలో కూడా, రాబోయే సంవత్సరాలలో కూడా దేవుడు నీకున్న బేతేలు అనుభవమును బట్టి నీకు తోడై ఉండి దేవుడు నీకు వాగ్దానం చేసినది నెరవేర్చునుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, న్యాయాధిపతుల గ్రంథములో సమూయేలు ప్రవక్త గారే వ్రాసి ఉంటే యోసేపును జ్ఞాపకం చేశాడు. యోసేపు యొక్క ఇంటి వారిని జ్ఞాపకం చేశాడు. యోసేపును, యోసేపు ఇంటి వారును బేతేలు యొక్క అనుభవము కలిగినందుకు దేవా మీరు ఆశీర్వదించారని తెలియచేశాడు. ఈరోజు నాయనా ఈ వాగ్దానమును వింటున్నవారు ఎందరైతే బేతేలు యొక్క అనుభవము కలిగి ఉన్నారో వారందరినీ మీరు దీవిస్తున్నారు. రాబోతున్నటువంటి నూతన సంవత్సరములో నీ వాగ్దానము నెరవేర్చడమే కాకుండా వారిని ఆశీర్వదించి నీ సన్నిధి కాంతితో వారిని నింపుమని ప్రార్థిస్తున్నాము. కుడికైనను ఎడమకైనను తొలగకుండా దూర ప్రాంతాలలోనూ దూర దేశాలలో ఉన్నటువంటి మా ప్రియులను దర్శించండి, దీవించండి. యేసు నామమున ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.